హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్షిత్ మధురాలు. ఈరోజు సొరకాయతో నేను 2 రెసిపీస్ చేసి చూపిస్తున్నానండి. ఒకటి స్వీట్ ఐటము, అలాగే ఇంకొకటి మసాలా కర్రీ. ఫస్ట్ అయితే మసాలా కర్రీ చూసేద్దాం. దానికి బేస్ మసాలా తయారు చేసుకోవాలండి. ఫస్ట్ అందుకోసం మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఎల్లిపాయలు తీసుకోండి, అలాగే కొన్ని అల్లం ముక్కలు తీసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకోండి. ఇంకా కొంచెము నానబెట్టిన కాజు తీసుకోండి. ఒక 4 అట్లయితే బాగుంటుంది. అంటే కాజు వేసుకోవడం వల్ల కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కొబ్బరి అయితే తీసుకోండి. తర్వాత ఇందులోకే కొన్ని వేయించుకున్న పీనట్స్ అయితే వేసుకోండి. పీనట్సేనండి ఈ కర్రీకి అయితే మెయిన్, మరీ ఎక్కువగా కాకుండా కొన్ని మాత్రమే వేసుకోండి. సో తర్వాత వచ్చేసి కాజు కూడా మంచి టేస్ట్ అయితే వస్తుందండి గ్రేవీ అంతటికి కూడా. సో ఇవన్నీ వచ్చేసి వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. వాటర్ ఏమంత అవసరం అయితే రాదు, మీరు కావాలంటే కొంచెం వేసుకోండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, కచ్చాపచ్చగా అన్నట్లు లేకుండా. తర్వాత ఇంకా పాన్ పెట్టేసి పాన్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొన్ని పోపు దినుసులు, ఆవాలు వేసేసుకున్న తర్వాత ఒకటి ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటాలు 2, ఒక మీడియం సైజ్వి ఒక 2 వరకు తీసుకోండి. సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఎప్పుడు చెప్పినట్లుగానే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల వరకు టమాటాలు మగ్గేంత వరకు ఒకసారి మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఈ టమాటాస్ అన్నీ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ అంతా కూడా ఈ టమాటాస్లోకే వేసేసేయండి. వేసేసిన తర్వాత బాగా ఒకసారి అంతా కలిపేసుకొని ఊరికే 1 నిమిషం వరకు అలా కలుపుతూ ఉండండి. కొంచెం పచ్చివాసన అట్లన్నట్లు ఏం లేకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇది అంతా బాగా కలిపేసుకొని 1 నిమిషం తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. పైన పీల్ అంతా తీసేసానండి నేను సొరకాయకి అయితే. పైన పీల్ అంతా తీసేసిన తర్వాతనే ముక్కలు కట్ చేసుకొనేసి ఇందులోకి వేసేసుకోవడమే. తర్వాత అంతా కూడా ఒకసారి మసాలా అంతా ముక్కలకి బాగా కలిసిపోయేటట్లు అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకే మనం సరిపడినంత మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత తగినట్లుగా మనం కారము, అలాగే ధనియాల పొడి వేసేసుకుందామండి. అంతే, ఇంక ఏ పౌడర్స్ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మన మసాలానే ఈ కర్రీకి చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. గ్రేవీయే తినాలన్నట్లుగా అనిపిస్తుంది. సో ఈ కర్రీ అయితే మనం కుక్కర్లో అట్లా కూడా ఏం వేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కొంచెం సొరకాయ తొందరగానే మగ్గిపోతుంది. సో ఇందులోకే కొంచెం ఒక నిమిషం తర్వాత బాగా అంతా మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్ అంతా తొలిపేసేసి వాటర్ వేసేసుకొని మనం ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి చాలా బాగుంటుంది టేస్ట్, స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గ్రేవీ అయితే మనం మామూలుగా రైస్లోకి తినచ్చు, అలాగే చపాతీలోకి, జొన్న రొట్టెలోకి కూడా తినచ్చండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. గ్రేవీ అయితే ఒక్కటే తినాలనిపిస్తుందండి. ఏం కుక్కర్లో అయితే వేయకండి, మీరు ఇలాగే బాయిల్ చేసుకోండి, బాగా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇదండి మసాలా కర్రీ అంతా కూడా. చూడండి చాలా మంచిగా కనిపిస్తుంది కదా. సో కొంచెం ఆయిల్ ఒక రకంగానే ఎక్కువ వేసుకోండి, టేస్ట్ కొంచెం ఇంకా బాగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి అయితే చూసేద్దాం. ఇప్పుడు సొరకాయతో హల్వా చూసేద్దామండి. ఫస్ట్ అయితే సొరకాయ పీల్ అంతా తీసేసిన తర్వాత ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకొనేసి తురుముకున్నటువంటి సొరకాయ అంతా కూడా ఇందులోకి వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు, అంటే నా క్వాంటిటీకి ఒక చిన్న గ్లాసే సరిపోతుంది, నేను ఎక్కువ అయితే తీసుకోలేదండి. మీ క్వాంటిటీని బట్టి మీరు కూడా పాలు తీసుకోండి. కొంచెం ఎక్కువ అయితే ఒక పెద్ద గ్లాస్ వరకు తీసుకోండి పాలు.
పాలు. అలాగే పాలు కూడా మనం ఎలా అంటే మీగడతో సహా తీసుకోండి. అప్పుడే మనకి మామూలుగా బయట మనము సొరకాయ హల్వా అంటే కొంచెం కోవా కలిపి మనకి సర్వ్ చేస్తుంటారు కదా, అలా టేస్టే రావాలి అంటే కోవా మనకు అందుబాటులో లేదు అన్నప్పుడు మనం కొంచెం మీగడ వేసుకోండి, ఆ టేస్ట్కి దగ్గరలో అయితే వస్తుంది. సో ఇలా పాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ అయితే ఒక 2 విజిల్స్ వరకు పెట్టేసుకోండి. ఒక 2 విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత విజిల్ అంతా తీసేసిన తర్వాత ఇలా అయిపోతుంది చూడండి. ఏం కాదు, అదంతా పైన మీగడండి, అలా అనిపిస్తుంది అదంతే. మీగడ కొంచెం విరిగిపోయినట్లు అనిపిస్తుంది కదా, మనము అట్లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి చూడండి, అంత ఎక్కువగా వాటర్ అయితే లేదు. యాక్చువల్గా సొరకాయ అంటేనే కొంచెం వాటర్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్ అంటాం కదా, కాబట్టి వాటర్ ఏం అవసరం ఉండదండి. ఆల్రెడీ మనం పాలైతే అది ఊరికే మునిగేంత వరకు వేసేసి ఒక 2-3 విజిల్స్ అయితే పెట్టేసుకుంటే అదే బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు మనము దానికి సరిపడా అంతా షుగర్ వేసేసుకొనేస్తే సరిపోతుంది. అలా కొంచెం అది ఆ షుగర్తో సహా కొంచెం కరిగి వాటర్ కూడా వస్తుంది కదా, అలా తిప్పుతూ ఉండాలండి. తిప్పేసి ఎలా అయిపోవాలి అని అంటే ఈ సొరకాయ తురుముకి పాకంలో నుంచి తీసినామా అన్నట్లుగా అయిపోవాలండి. అలా అయిపోతుంది. మనం అలా కలుపుతూ ఉంటే షుగర్ అంతా కరిగిపోయి ఆ తురుముకి పాకంలాగా అనిపిస్తుంది కదా, అప్పటి వరకు మనము ఇది తిప్పుతూనే ఉండాలి. తర్వాత ఇంకా మనం వేయించుకున్నటువంటి ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ ఇందులోకే కలిపేసుకొనేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి, చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే పాల మీగడ అయితే తప్పకుండా వేయండి, ఎందుకంటే గోవాతో తిన్నటువంటి ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. ఇంకా షుగర్ వేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండండి, కింద అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది. ఆ పాకంలాగా షుగర్ అంతా తయారయ్యి ఈ సొరకాయకి బాగా పట్టేసుకుంటుందండి, జ్యూసీగా కూడా ఉంటుంది బాగా. అలాగే క్యారెట్ తురు కూడా ఇలాంటి ప్రొసీజర్తోనే హల్వా క్యారెట్తో కూడా చేసుకోవచ్చండి. ఇలాగే మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.